హిట్ 3 అనేది మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని నెక్స్ట్ లెవెల్ పార్లో తీసుకెళ్లే అలాంటి సినిమా అవుతుంది. ఖచ్చితంగా అవుతుంది. అది అవ్వదు అని ఎవరైనా అంటే నా దగ్గర తీసుకురండి, ఎందుకు అవుతుందో నేను చెప్తాను. అండ్ మోస్ట్లీ ఏంటంటే నానిగారు చాలా కొత్తగా ట్రై చేశారు. లుక్ కానీ, టేకింగ్ వాల్యూస్ కానీ, ఒక సినిమాకి ఇప్పటి వరకు తను ఏది చూపించలేదో అదే చూపిస్తున్నాడు. సో దాన్ని కొత్తగా చూడండి. నానిగారు మళ్ళీ చేస్తున్నాడు, వైలెంట్గా కనబడుతున్నాడు అంటే అది సినిమా క్యారెక్టర్ ఆర్క్ అంటే అలాగే ఉంటుంది. ఒక సినిమాకి క్యారెక్టర్ రాసుకున్నప్పుడు ఆ క్యారెక్టర్ ఏం చేయాలో అదే చేస్తాడు. ఆ పోలీస్ ఆఫీసరో సమ్ ఎక్స్పర్సనో చేయకుండా తీసుకెళ్ళి పూజ గదిలో కూర్చొని పూజలు చేయలేడు. సో దీన్ని మీరు ట్రోల్ చేయడమో నెగిటివ్గా రాయడమో మానేయండి. వైలెన్స్ ఎక్కువ అనిపించిందా మీకు? ఉంటుంది భయ్య. ఆ క్యారెక్టర్ నువ్వు సినిమాలోకి వెళ్ళి ఆ క్యారెక్టర్కి వైలెన్స్ ఉండాలా లేదా అనేది నువ్వు డిసైడ్ చేయి. ఇప్పుడు టీజర్ చూసి వైలెన్స్ ఎక్కువైపోయింది అంటే జనాలకి ఇంట్రెస్టింగ్ కలగడానికి ఒక ఫిల్మ్ మేకర్ ఏం చేస్తాడంటే తను 2.5 గంటల సినిమాలో నుంచి 2 నిమిషాల్లో నీ కథను చెప్పాలి. అలా కథను చెప్పి నీకు ఇంట్రెస్టింగ్గా ట్రైలర్ నచ్చేలా దానికి బీజిఎం కొట్టించి కొత్త పాయింట్లు కొత్తగా ఎలివేట్ చేయాలి. 2.5 నిమిషాల్లో 2.5 గంటలని స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే అది నీకు కొంచెం వైలెంట్ అవ్వచ్చు. నీకు దాని ద్వారా ఆయన ఏం బయటకు వచ్చేసి మళ్ళీ అవి చేయట్లేదు కదా, బాగా చేశాడు. అంత మంచి పర్ఫామ్ ఉంది. లాస్ట్ మీరు ఎవరైనా ఇప్పటి వరకు నానిగారు అంటే నేను అడుగుతున్నాను మిమ్మల్ని, నానిగారు అలాంటి పర్ఫార్మెన్స్ మీరు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా? నానిగారు అన్ని మట్టి చేస్తారు, అంత వైలెంట్గా ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో చేశారు అంటే ఆయన కొత్తగా వెళ్తున్నాడు. కొత్త పోలీస్ ఆఫీసర్ ఏంటి బియాండ్ రూల్స్ వెళ్తున్నట్టే ఉన్న స్క్రిప్ట్ అనిపించింది. పోలీస్ ఆఫీసరు బియాండ్ ది రూల్స్. ఇప్పుడు పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో నీకు తెలుసు, నాకు తెలుసు. ఇక కొత్తగా చూపించకపోతే ఒక 300 రోజులు దానికి స్క్రిప్ట్ రాసుకొని దాని వెనక పని చేసి దాని వెనక గ్రౌండ్ వర్క్ చేసి చూపించకపోతే ఒక పోలీస్ ఆఫీసర్ అంటే పోలీస్ ఆఫీస్ చేసుకొని కాదు బ్రో. అదొక క్యారెక్టర్ ఆర్క్. ఒక కథలో తను రాసుకున్న తనకి కోపం ఉండొచ్చు, ఆ కోపం త్రూ తనకి చేరే ఇష్టమే ఉండొచ్చు. అది హీరో శైలేష్ గారిని ఆయన అడగాలి, మనం అడగలేము, మనం చేయలేము. సో మనం డైరెక్ట్ మీరు నేను వెళ్ళి డైరెక్టర్ గారిని అడుగుదాం. బ్రో పిచ్చిగా ఉన్నాయి బ్రో. అంటే నాకు కలర్స్ బాగా నచ్చాయి. ఆ డిఓపి గారు అసలు పిచ్చ పీక్స్ చేశారు. ఆ కలర్ ప్యాలెట్స్ కానీ, లైటింగ్ ప్యాటర్న్ కానీ, అండ్ బీజిఎం కానీ, అండ్ టేకింగ్ వాల్యూస్ అంటే లైట్ సోర్స్ని చాలా తక్కువ వాడి ఎక్కువ ఎలివేట్ చేశాడు సీక్వెన్స్ని. నాకు చాలా నచ్చింది. బీయింగ్ అనే ఫిల్మ్ మేకర్ ఐ రియలీ లవ్ ఇట్. అంటే నాని ఎప్పుడు న్యాచురల్ సినిమాలు చేసే నాని ఇప్పుడు ఇంత అంటే ఒక చేంజ్ అయ్యి దసరా తర్వాత నుంచి కొంచెం ఇలాంటి స్క్రిప్ట్స్ తీసుకోవడం వల్ల నాని మార్కెట్ బాగా పెరిగే ఛాన్స్ ఉన్నాయి అనుకోవచ్చు. 120%. అసలు నానిగారు మార్కెట్ పెరగలేదు అనుకోండి, మనం అందరం కలిసి మార్కెట్ పెంచాలి. ఎందుకు అంటే అది నానిగారి మార్కెట్ని పెంచినట్టు కాదు, తెలుగు సినిమా మార్కెట్ని పెంచినట్టు. తెలుగు సినిమా మార్కెట్ అంటే మన తెలుగు డైరెక్టర్, మన తెలుగు హీరో, మన తెలుగు ప్రొడక్షన్ ఒక మంచి ప్రాజెక్ట్ని చేస్తున్నప్పుడు అవుట్ ఆఫ్ స్టేట్ అంటే తమిళ్ కానీ మలయాళంలో కానీ అలాంటి సినిమాలు ఆడితే మన సినిమా మీద వాళ్ళు ఏమంటారు ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలా చూపించడం వల్ల వాళ్ళ బిజినెస్ మనకు వస్తుంది. ఇప్పుడు ఒక తెలుగు ఫిలిం డైరెక్టర్ బాలీవుడ్కి వెళ్ళి హాలీవుడ్కి వెళ్ళి హీరో యాక్ట్రెస్ని తేగలుగుతున్నారు. ఎందుకు అంటే వాళ్ళు చేసిన సబ్జెక్ట్స్, మనం చేసిన సబ్జెక్ట్. బాహుబలి తర్వాత తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రనే మారిపోయింది. దాని తర్వాత వస్తున్న పుష్ప కానివ్వండి, ఏ సినిమాని చూసుకోండి, ఇలాంటి సినిమాని మనం ఎంకరేజ్ చేయాలి. మనకు నచ్చలేదు, కొంచెం వైలెంట్గా అనిపించింది, సైలెంట్గా పక్కన కూర్చుందాం. ఎవరికైతే నచ్చుతాడో వాడిని చూడండి. ఫస్ట్ రాబోతుంది కాబట్టి మొత్తం థియేటర్స్ అన్ని బ్లాస్ట్ అవబోతున్నాయి నానిగారి సినిమాతోటి. అందరూ జనాలు వెళ్ళాలి, పద్ధతిగా కూర్చొని వెనక వాళ్ళకి డిస్టర్బ్ అవ్వకుండా స్టోరీ బాగా అర్థమయ్యేలా. అరిచేసి పేపర్లు చల్లడం వల్ల ఏమీ రాదు. సైలెంట్గా కూర్చొని సినిమాని ఎంజాయ్ చేసి అరే బయటకు వచ్చి భలే చేశాడు రా సినిమా అని చెప్పండి భయ్య చాలు. ఎందుకంటే దాని గురించి చాలామంది కష్టపడతారు. ఒక 24 క్రాఫ్ట్ నుంచి అలా లైట్లు మోసే బాధ వాళ్ళకి తెలుస్తుంది. అందరూ ఎడిటరు, విఎఫ్ఎక్స్ ఆర్టిస్టులు ఇలా చాలామంది బతుకుంటారు దాని మీద. సినిమా అంటే హీరో, డైరెక్టరు, ప్రొడ్యూసర్ మాత్రమే కాదు, దాని వెనుక ఒక 400-500 కుటుంబాలు బతుకుతాయి. సో ఆ 400-500 మంది బతకాలి, 400-500 కుటుంబాలు బతకాలి అంటే మనం సినిమాని ఆదరించాలి. ఏ సినిమానైనా ఆదరిద్దాం, చూద్దాం. పోతే 200 పోతాయి భయ్యా, చూస్తే మంచి సినిమా చూస్తాం. కానీ రివ్యూలు రాసి మంచి సినిమాని కూడా బ్యాడ్గా పోర్ట్రేట్ చేయొద్దు. నేను ఈ రీసెంట్ టైంలో నితిన్ గారిది సినిమా చూశాను, చాలా బాగుంది. కానీ రివ్యూ రైటర్స్ వల్ల సినిమా ఏం లేదన్నారు, ఎవరు చూడకుండా పోయారు. అలా చేయకండి. మంచి సినిమాని సినిమాలా చూద్దాం, మంచి సినిమాని కాపాడదాం. ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ మంచి సబ్జెక్ట్ చేయడానికి కుదురుతుంది. థ్యాంక్ యూ.